హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ అందరి కోసం ఒక స్టఫ్ పౌడర్ రెడీ చేస్తున్నాను. ఆ స్టఫ్ పౌడర్ని మీరు దేంట్లో అయినా స్వీట్ దాంట్లో మీరు స్టఫ్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్వీట్ చపాతీ చేయాలనుకున్నా, బొబ్బట్లు చేయాలనుకున్నా, బొబ్బట్లు అస్తమానం మనం శనగపప్పు అది వేసి బెల్లం వేసి ఆ పూర్ణం చేసుకుంటాం కదా. ఆ పూర్ణం కాకుండా మనం ఇలాగా పల్లీలు, ఇలాచి, కొబ్బరి వేసానండి. అవి వేగుతున్నాయి. సో వేసినప్పుడే కొంచెం గసగసాలు కూడా వేస్తామండి. కొంచెం అంటే మంచి ఫ్లేవర్ రావడానికి మ్యాక్సిమం 1 or 2 స్పూన్స్ ఉంటుందంతే. అవి ఇలా కలిపేసుకోవాలండి. అలాగే నువ్వులు, పల్లీలు, నువ్వులు కొంచెం ఎక్కువే పడతాయి. పల్లీలు, నువ్వులు ఎక్కువ పడతాయి అన్నమాట. నేను ఇలాచీ వేసేసానండి. ఒక 10 to 12 ఇలాచీలు వేసేసాను. సో ఇవి బాగా ఇలా వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. కొబ్బరి నేను ఫ్రెష్ కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి కాదు. ఫ్రెష్ కొబ్బరి వేయించేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఎండు కొబ్బరి అయితే అదో రకమైన స్టేల్ వాసన వస్తుంది, లేదా నూనె వాసన వస్తుంది. అలా కాకుండా మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, లోపల ఉన్న తేమంతా వెళ్ళిపోతుంది. మంచిగా ఉంటుంది అన్నమాట కొబ్బరి. సో నువ్వులు, గసగసాలు, పల్లీలు, ఇలాచీ, కొబ్బరి వేసేసాను. ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ డ్రై రోస్టేనండి. ఎక్కువ ఇలాచీ వేసుకున్నాను, డైరెక్ట్గానే వేసేసాను, ఇంకా అవసరం లేదు. ఇదేం చేస్తామంటే ఈ పౌడర్ అంతా అయిపోయాక బంద్ చేసేసేటప్పుడు పుట్నాల పప్పు వేస్తాను. అలాగే కొంచెం శనగపిండి బంద్ చేసేసాక వేడిలోనే మనం పుట్నాల పప్పును శనగపిండి వేసేస్తామన్నమాట. వేసేసాక అప్పుడు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం గ్రైండ్ చేసేసుకున్నాక అప్పుడు ఆ పౌడర్లో నేను చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కలుపుతాను. నేను చేసుకున్న ఇలాచీ పౌడర్ మొన్ననే రీసెంట్గా పంపించానండి. ఇలాచీ, షుగర్, బాదం పప్పు, జీడిపప్పు ఆ 4 కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఆ పౌడర్ని. నేను అలా స్వీట్ రెసిపీస్ ఏదైనా చేసినప్పుడు నేను అది వేసేస్తాను అనమాట. ఇప్పుడు కూడా అంతే. ఈ పౌడర్ అంతా గ్రైండ్ చేసేసాక అప్పుడు నేను మా ఇంట్లో చేసుకున్న ఇలాచీ పౌడర్ వేసేస్తాను. సో మీరు కూడా ఎప్పుడైనా అలాంటి ఇలాచీ పౌడర్ కావాలంటే నేను చెప్పినట్టు మీరు చేసేసుకోండి. సో ఇది ఒక్కసారి బాగా వేగిపోతే గసగసాలు కానీ, నువ్వులు కానీ అన్నీ బాగా వేగిపోతే ఇంకా మనం కొబ్బరి కూడా బాగానే వేగిపోయింది. సో పల్లీలు కూడా వేగిపోయాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవి బాగా వేగిపోయి మరీ ఎక్కువగా వేగితే కూడా మాడు వాసన వచ్చేస్తాయి, అస్సలు బాగోవు. ఇలాగే ఉండాలి. ఈ టైంలోనే మనం వేయవలసినవన్నీ వేసేసాం కాబట్టి ఈ టైంలోనే నేను పుట్నాల పప్పు వేసేస్తాను. మీకు ఎంత నేనైతే 2 గుప్పిళ్ళు, 3 గుప్పిళ్ళు, 4 గుప్పిళ్ళు, 3 గుప్పిళ్ళు మోర్ దెన్ ఇనఫ్. ఎందుకంటే మనం శనగపిండి కూడా వేస్తున్నాం కదా. శనగపిండి ఎందుకంటే కొంచెం మనం ఈ స్వీట్ లోపల వేస్తే అది పొడి పొడిగా బైండింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు బొబ్బట్లు చేసుకున్న ఏదైనా చేసినా లోపల ఆ స్టఫ్ అనేది బైండ్ అవుతుంది అనమాట, మనం శనగపప్పు ఇలాంటివి ఇవన్నీ వేస్తే. సో నేను బంద్ చేసేసుకున్నానండి. బంద్ చేసేసుకున్నాక నేను లాస్ట్లో పుట్నాల పప్పును ఈ శనగపిండి వేసేసాను. అప్పుడు మనం బెల్లం, నాది మా ఇంట్లో పౌడర్డ్ బెల్లం, మీ ఇంట్లో పౌడర్డ్ బెల్లం కాకపోతే దీంట్లో షుగర్ వేసేసి మీరు గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఒకటేసారి షుగర్ వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా బెల్లం ముక్కలు ఉంటే బెల్లం ముక్కలు వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో పౌడర్డ్ బెల్లం ఉంది కాబట్టి నేను ఇంకా ఇది గ్రైండ్ అయిపోయాక పౌడర్డ్ బెల్లాన్ని నేను కలిపేస్తాను అనమాట. అది సంగతి. సో మీ ఇంట్లో మాత్రం పౌడర్డ్ బెల్లం లేకపోతే షుగర్తో మీరు చేసేసుకోవచ్చు, లేదా బెల్లాన్ని మీరు గ్రైండ్ చేసేటప్పుడు వేసేసి చేసేసుకోవచ్చు. ఇదండి అసలైతే చేసిన ప్రొసీజర్. ఇది మనకి స్టఫ్ది. ఇది చల్లారాక నేను గ్రైండ్ చేసేసుకుంటాను. ఆ తర్వాత మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ తీసుకుని చక్కగా పూరీలాగా ఒత్తేసుకుని ఇది మధ్యలో స్టఫ్ చేసుకుని బొబ్బట్లు కావాలంటే బొబ్బట్లు లాగా, లేదా కచోరీస్ లాగా చేసుకుంటే కచోరీస్ లాగా, లేదా మనం చేసుకుంటాం కదా అది కచోరీలాగా చేసుకుంటాం కదా అలాగా. సో అలా అయినా చేసేసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, దీన్ని ఎలా అయినా స్టఫ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రొసీజర్ స్టఫ్ అయితే మనకి దొరికిపోయింది. మిగతా ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా అయిపోయింది. నేను ఆల్రెడీ ఏదైతే నేను వేయించి పెట్టుకున్నానో పల్లీలు కానీ నువ్వులు కానీ అన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, ఇలాచీ వేసి అలాగే కొబ్బరి. సో ఇలా తయారైంది. నేను బెల్లం కూడా కలిపేసుకున్నానండి.
సో తగినంత బెల్లం తీసుకుని కలిపేసుకున్నాను. సో మీరు కూడా మీకు తగినంత, మీకు ఎంత తీపి కావాలో అంతా కలిపేసుకోండి. సో మొత్తానికైతే ఈ స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ స్టఫ్ని మనం కజ్జికాయలు అంటాం కదా, ఆ కజ్జికాయల్లో చేసుకోవచ్చు, లేదా ఇలా ఉండలు చేసుకుని కూడా తినేయచ్చు, లేదా మనం బొబ్బట్టు చేసుకోవాలంటే పూరీ పిండిలాగా కలిపేసుకుని మధ్యలో ఇలా స్టఫ్ పెట్టేసి ఒత్తేసుకుని కాల్ చేసుకోవడమే. సో అలాగనమాట, మన ఇష్టం, మనం ఏం చేయాలో అది అనేది మన ఇష్టం, మనం ఏమైనా చేసుకోవచ్చు. బట్ మనకు కావాల్సింది స్టఫ్ రెడీగా ఉండాలి కదా. సో మొత్తం అంతా ఈక్వల్గా కలిసేటట్టు మాత్రం కలిపేసుకోవాలి. బెల్లం వేసాం కాబట్టి, మాది పౌడర్డ్ బెల్లం అని చెప్పాను కాబట్టి సో నాకు ఈజీ అయిపోతుంది. పౌడర్డ్ బెల్లం అయితే అసలు ఇంకా ఉండలు ఉండడం, మళ్ళీ గ్రైండ్ చేసుకోవడం అది అవసరం లేకుండా దీంట్లోనే నేను కలిపేశాను కాబట్టి ప్రాబ్లమే ఉండదు. చూసారండి నా చేయి కాలిపోయింది, ఎంత కాలిపోయిందో, చాలా పెద్దగా కాలిపోయిందండి. ఎడం చేయి కూడా కాలింది. చూసారు కదా, ఇంత మొన్న సజ్జప్పాలు చేశాను చూసారా, అప్పుడు కాలిపోయింది, చాలా దారుణంగా కాలింది. ఓకేనండి, సో ఇదనమాట స్టఫ్. నేను ఏం చేస్తానో దాంట్లో స్టఫ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఒకవేళ బొబ్బట్లు చేశాను అనుకోండి, బొబ్బట్లు చేసి చూపిస్తాను. ఇంకా నేనైతే ఆలోచించలేదు. ఫస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంటే టైం కలిసి వస్తుంది కదా, అప్పటికప్పుడు చేసుకొని ఆరబెట్టుకుని గ్రైండ్ చేసుకోవడం ఇదంతా కష్టం కదా. వేడివేడిగా ఉన్నది ఎలాగో మనం గ్రైండ్ చేయలేం కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ టైం నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో అది మీకు తప్పకుండా చూపిస్తాను. నెక్స్ట్ ప్రొసీజర్ నేను చెప్పాను కదండి, ఒక స్టఫ్ రెడీ చేసి పెట్టాను. పల్లీలు, నువ్వుల పొడి, స్వీట్ స్టఫ్ ఒకటి రెడీ చేసి పెట్టాను కదా, అది నేను ఇప్పుడు పిండి తడిపి పెట్టేసుకున్నాను. కొంచెం మైదా పిండి, కొంచెం గోధుమ పిండి రెండు కలిపేసి నేను ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్నాను. మనం ఇప్పుడు బొబ్బట్లకి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకుని పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని, ఇక్కడ ఉంది కదా స్టఫ్, నేను మీకు చూపించాను, ఆ రోజు వేయించి మీకు చూపించాను కదా. సో ఈ స్టఫ్ని అందులో పెట్టేసి నేను చేస్తానన్నమాట, బొబ్బట్ల కింద చేసేస్తాను. సో ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను, అప్పుడు మీరు చూసేసి మీరు కూడా చేసేసుకోండి. సో ఎప్పుడు రొటీన్గా పూర్ణాలు తినే బదులు మీరు ఇలా తిన్నారనుకోండి, కొంచెం వెరైటీగా ఉంటుంది. సో నేను మీకు ఇలా చూపిస్తాను. ఇలా ఫస్ట్ అయితే ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని స్పూన్ తీసుకుని ఆ స్పూన్తో వేసుకోవాలండి. తడి స్పూన్ కాకుండా కొంచెం పొడిగా ఉన్న స్పూన్ అయితే పాడవదు, ఒకవేళ స్టఫ్ మిగిలినా పాడవదు అనమాట. దీనికి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలండి. ఇలా మొత్తం మనం బొబ్బట్లకి ఎలా కలిపి చేసేస్తామో అలాగా ఇలా చేసుకోవాలండి. ఇలా ఎన్నంటే అన్ని చేసి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇలా మిగిలింది వచ్చిందంతా వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అందులోనే వేసేసామనుకోండి తడిది కదా, పాడైపోతుంది. సో దీన్ని ఇప్పుడు ఇలాగా ఒత్తేసుకోవాలి. నేను ఇందాక స్టఫ్ చేశాను కదా, ఆ స్టఫ్ చేసిన దాన్ని ఇలాగా ఒత్తేసుకోవాలి. ఎంత పెద్దది చేసుకోగలిగితే అంత పెద్దది చేసుకోండి. లేదు మాకు ఇలా రాదండి అంటే మామూలుగా మనం చపాతీ ఒత్తుకున్నట్టు కూడా ఒత్తేసుకోవచ్చు. మనం ఇప్పుడు చపాతీ పిండి మనం ఎలా చేసుకుంటాం అలాగే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట ఇలా 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 అనేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్లో కూడా చేసుకోవచ్చు. మీకు ఎంత చేయగలరో అంత చేయండి, బస్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇలాగా దీంట్లో వేసేస్తాను. ఆల్రెడీ కాలి ఉందండి. సో కాలి ఉంది కాబట్టి కాలుతూ ఉంటుంది. హైలో పెట్టుకోవాలండి, కొంచెం హైలో పెట్టుకుని ఇలా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలాంటి బొబ్బట్లు చేసామనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కాలుతున్నప్పుడే మనం పైనుంచి ఇక్కడ వేసేసి అప్పుడు దాన్ని తిప్పుకుంటే సరిపోతుంది. స్టఫ్ ఏం బయటికి రాదండి, మనం తీసుకున్న పిండిని బట్టి ఉంటుంది. నేను అసలు ట్రయల్ కూడా చేయకుండా నేను స్టార్ట్ చేసేసాను, మీతో చూపించేశాను. ఇంకా ట్రయల్ కూడా లేదు, మీతో పాటు చూపించాను. ఇంకొంచెం ఎక్కువ పిండి తీసుకున్నాం అనుకోండి, పిండికి తగ్గ రొట్టె అంటాం కదా, అలాగా చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది బాగా కాలాలి. ఇది లాంగ్ వీడియో కాబట్టి మొత్తం అంతా నేను మీకు వివరంగా చూపిస్తున్నాను. సో పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. మనం సేమ్ బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అలాగే. ఎటొచ్చి స్టఫ్లో పూర్ణం ఉండదు. మనం చేసుకున్న కొబ్బరి కానీ, బెల్లం కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ, నేను ఏమేమి చెప్పాను, నేను ఏమేమి వేసాను అన్నీ వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం పిల్లలకి స్కూల్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. ఇవి చేసుకుని ఉంటే కూడా 2 రోజులు నిలవ ఉంటాయండి. ఇవి
పాడవ్వవు. పూర్ణం అయితే పాడైపోతుంది. అంటే నేను చేసిన బొబ్బట్లు అయితే నేను అంతా వేయించి చేస్తాను పూర్ణాన్ని, కాబట్టి పాడవదు. కానీ మామూలుగా పచ్చిగా మనం పూర్ణం చేసేస్తుంటే పాడైపోతుంటాయి. అలా కాకుండా మీరు ఇలా చేశారనుకోండి, ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఎక్కడ దీంట్లో తడివి లేదు కాబట్టి అలా 3-4 రోజులు కాదు, వారం రోజులైనా ఉంటాయి. బట్ పిల్లలు తీసుకెళ్ళాలంటే కొత్త వింత పాత రోత అంటారు కదా. సో ఇలా చూసారు కదా ఎంత బాగా ఎర్రగా కాలిపోయాయో. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవడమేనండి. సో ఇది ఒక్కటి చూపించడానికే సో లాంగ్ వీడియో అయిపోతుంది రెండోది చూపిస్తే. సో ఇలా చేసేసుకోండి. ఎన్ని బొబ్బట్లు అంటే అన్ని బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను షార్ట్ వీడియోలో ఎలా వచ్చాయో మీకు సాఫ్ట్గా ఎలా వచ్చాయో చూపిస్తాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని పెంచండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా ఫాలో అవ్వండి. దయచేసి లాంగ్ వీడియోస్ అన్నీ చూడండి. విష్ యూ హ్యాపీ దసరా అండి. చక్కగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.